హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆంధ్ర పుట్టిల్లు, తెలంగాణ అత్తిల్లు. ఆంధ్రాలో గోదావరి ఎంత ఫేమస్సో, హైదరాబాద్‌లో చార్మినార్ ఎంత ఫేమస్సో, తెలంగాణలో జొన్న రొట్టె అంతే ఫేమస్. జొన్న రొట్టెను 1 ఇయర్ పిల్లల నుంచి ఎవరైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. షుగర్, బీపీ, థైరాయిడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఇదైతే కంపల్సరీ తింటే చాలా తక్కువైతుంది. చాలా మంచిది. పూర్వకాలంలో అందరూ పేరెంట్స్ అందరూ జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటివి తినేవారు. చాలా హెల్తీగా ఉండేవారు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండేవి కాదు. ఈ రోజుల్లో మనం తినట్లేదు కాబట్టి ఇలా ఉన్నాం. ఈసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఉంది. మెథడ్ చెప్తా వినండి. ఒక కప్పు జొన్న పిండి తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేడి చేయాలి. వేడి చేసిన వాటర్ ఆ పిండిలో కలపాలి. సాల్ట్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. బావుంటుంది. చాలా బావుంటుంది. హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఇలా కలుపుతూ ఉండాలి. చేయి పెట్టొద్దు, కాలుతది. ఇలా గరిటె సహాయంతో తిప్పుతూ ఉంటే అది మొత్తం కలుస్తదనమాట. ఆంటీ చేస్తది. మా ఆంటీ ఎంత చేస్తదో ఆంటీయే చేసింది ఈరోజు. నాకు చెప్తదనమాట. చాలా టేస్టీగా ఉంటది. తెలంగాణ వాళ్ళు చాలా చేస్తారు ఈ జొన్న రొట్టె తింటూ ఉంటే. మన ఆంధ్ర సైడ్ ఎవరికీ జొన్న రొట్టె అంటే చాలా మందికి తెలీదు. కొంతమంది తెలుసు. తెలిసిన వాళ్ళు, తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. మా ఆంటీ చేస్తదండి. డైలీ చేస్తది. జొన్న రొట్టె చాలా చేస్తది. 10 మినిట్స్‌లో అయిపోతది. ఎంత చేస్తదో. డైలీ టిఫిన్ లేకున్నా సరే జొన్న రొట్టె కంపల్సరీ ఉంటది వాళ్ళ ఇంట్లో. చాలా ఈజీగా చేసేస్తది. వాటర్ వేడి చేయడం ఇలా తడి చేత్తో రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్‌తో చేయి తడి చేసుకుంటూ కలపాలి. అలా కలుపుతూ ఉండాలి బాగా మిక్స్ చేస్తూ. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. కలుపుతూ ఉంటే మంచిగా వస్తది. ఒక రౌండ్ షేప్‌లో తీసుకుంటది ఆంటీ. చాలా చేస్తది ఆంటీ అండి. ఇలా ఇది తింటే ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. మన సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతది. ఎక్కడైనా దొరుకుతది. జొన్న పిండి తీసుకొని కూడా మనం పట్టించుకోవచ్చు. ఏమి కలపాల్సిన అవసరం లేదు. ఉత్తి జొన్న పిండి మాత్రమే ఉంటదనమాట. ఆయిల్ ఉండదు, ఏముండదు. షుగర్ ఉండదు, సాల్ట్ ఉండదు, ఏమి ఉండదు. చాలా హెల్త్ మంచిదండి. ఇలా తిప్పుతా ఉండాలి. చాలా తిప్పుతారు. ఆ తిప్పడం ఫస్ట్ రావాలి మనకి. ట్రై చేయాలి. తిప్పినాక ఇప్పుడు జొన్న పిండేసి కొడతారనమాట. అది కొడుతూ ఉంటే సౌండ్ వస్తది మంచిగా. అలానే షేప్ తిరగాలి దాన్ని మంచిగా. తిప్పడం అయితే రావాలి. చాలా చేస్తది. 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆంటీకి. చేస్తూనే ఉన్నది. చాలా చేస్తది. జొన్న రొట్టె కొట్టేటప్పుడు సౌండ్ ఎక్కువొస్తది. అట్లా కొడుతూ ఉండాలి. ఫింగర్స్‌తో కొట్టాలి. దాన్ని ట్యాప్ చేస్తూ ఉంటే బాగా వస్తది చూడండి. తిప్పుతా ఉండాలి. కొడుతూ ఉండాలి. దాన్ని తిరగేసి కింద అదేసుకోవాలి. పౌడర్ ఏసి పక్కన పెంక వేడి చేయాలి. దోస పెనం కాదు. దీనికి జొన్న రొట్టెకి ఒక పెంకె ఉంటది. అది కూడా ఉంటది. దాంతో వేసి చేయాలి. చాలా బావుంటదండి. మీరందరూ తప్పకుండా చేయండి. ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను. ట్రై చేయండి. టేస్ట్ అయితే ఏ కర్రీకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటి, తలకాయ ఏదైనా చాలా బావుంటది. నార్మల్ కర్రీస్ తినొచ్చు. చట్నీతో టమాటా చట్నీ అలా దేనితో అయినా తినొచ్చు. చాలా బావుంటది. వేడిగా తింటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బావుంటది. హ్మ్. హెల్త్ కోసం మనం ఎన్నెన్ని తినట్లేదు చెప్పండి. ఏమేమో చేస్తున్నాం. ఇలాంటి తింటే ఏమైతుందండి? బయట ఫుడ్ కంటే ఇలాంటి ఫుడ్ చాలా మంచిది. హెల్త్ ఇష్యూస్ అనేది ఏమి ఉండదు. మన బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అన్నీ తక్కువైతే చాలా మంచిదనమాట. ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి అందరూ ఒకసారి. మీరెవరైనా తినుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. లేదనుకుంటే ట్రై చేయండి. చాలా బావుంటది. ఇట్లా వేసినాక ఒక ఆయిల్ ఎయాల్సిన అవసరమే ఉండదు. వాటర్ జల్లుతది ఆంటీ. చాలామందైతే క్లాత్ ఉంటది. క్లాత్ పెట్టి తుడుస్తారు ఇట్లా. అయితే నేను ఇంకో జొన్న రొట్టె కూడా కలపడం చూపిస్తున్నా మీకు వస్తదో లేదో అని చెప్పేసి ఒకసారి చూడండి. సెకండ్ జొన్న రొట్టెకి కూడా ఆమె మిక్స్ చేసి పెట్టుకుంటుంది. అంతవరకు ఆ పెంక వేడైతా ఉంటది. జొన్న రొట్టె కాలుతూ ఉంటది. ఇలా కలుపుతూ ఉండాలి బాగా. ఎంతో ఈజీ అండి. చాలా టేస్టీగా ఉంటది. ఈజీగా ఉంటది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మనం ఎన్నెన్నో మందులు వాడతాం. ఏమేమో చేస్తాం. ఇలాంటిది ఒకసారి ట్రై చేసి చూడండి. మన హెల్త్ కోసం ఏమైనా చేయొచ్చు. ఇలా వాటర్ వేసి జల్లి పెంక మీద ఇలా వేస్తూ ఉంటది. ఆయిల్ లేకుండా వాటర్ అంటే మంచిదే కదండీ! ఎలానో ఉంటదని అనుకోకండి. చాలా బావుంటది. ట్రై చేయండి తప్పకుండా. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. ఇలా చపాతీ, జొన్న రొట్టె, రాగి రొట్టె ఇలాంటివన్నీ కమింగ్ వీడియోలో వస్తాయి. మీరు తప్పకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. జొన్న రొట్టె ఇంతే ఈజీ. చాలా ఇలా తిరిగేసి దాన్ని అటువైపు, ఇటువైపు కాల్చడమే. టేస్ట్ చాలా బావుంటదండి. వీడియో లెంతీ అయిపోతుంది. మీకు షార్ట్ వీడియో కూడా పెడతాను. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి బావుంటుంది. ఈ మా ఫ్రెండ్స్ అందరూ కూడా తెలంగాణలో అందరూ జొన్న రొట్టె చేస్తారు. చాలా బావుంటదనమాట. అలా కలపాలి. కలిపాక బాగా ఇప్పుడు ఇలా రౌండ్‌గా చుట్టాలి. చేతులతో 2 చేతులతో రౌండ్ చేసుకోవాలి. దాన్ని బాల్‌లాగా చేసుకోవాలి. అలా పైన వచ్చేదాన్ని తీసేసి
చెప్పినట్టు నీట్‌గా అలా చేయాలి. అలా చేస్తే బాగా ఈజీగా వస్తది. తొందరగా వస్తది. జొన్న పిండి ఏసి దాని మీద రొట్టె రొట్టెలా కొడతా ఫింగర్స్‌తోనే ఓన్లీ ఫింగర్స్‌తోనే కొడుతూనే ఉండాలి. బాగా అయితది. పెద్దగా అయితది. ఎంత ఉంటదంటే నాకు పెద్ద ప్లేట్ అంత అయితది ఆ జొన్న రొట్టె. ఒక్కటి తింటే చాలండి. టమ్మీ అంతా ఫుల్ అయిపోతుంది. చాలా బావుంటదనమాట. ఏ కర్రీలోకైనా చట్నీ కూడా బావుంటది. టమాటా చట్నీ బావుంటది. అన్ని చట్నీ ఏదైనా రకం ఎలా అయినా సరే చాలా బావుంటది. హ్మ్. చాలా అంటే చాలా బావుంటది. మనకి రైస్ కంటే కూడా జొన్న రొట్టె చాలా మంచిది. డైలీ ఒక్క జొన్న రొట్టె తిన్నా చాలు మన హెల్త్ చాలా మంచిదనమాట. ట్రై చేయండి. వీడియో లెంతీ అయిపోతుంది. ఓకే. ఇంకా ఇది సెకండ్ వీడియో. మీరందరూ ఫస్ట్ వీడియో చాలా బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో, ఇలానే అన్ని వీడియోస్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. అంతే ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది చూడండి. జొన్న రొట్టెలా కొట్టాలి. పెద్దగా అయితది. చాలా పెద్దగా అయితది. ఎక్కడ చిరగకూడదు. ఒకవేళ చిరిగిన దాన్ని కవర్ చేసేయాలనమాట. అంతే. ఇలా మిడిల్‌లో మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ, కాల్చుకుంటూ ఉండడమే. అలా కొంచెం కొంచెం తిప్పడం, కాల్చడం. మన చపాతీ ఎలా కాలుస్తామో సేమ్ అంతే ఇది కూడా. సేమ్ అలానే కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. బావుంటుంది. ఇదంతా ఇగ్నోర్ చేయండి. సో, వీడియో కొంచెం లెంతీ అయిపోతుంది. అలా తిప్పేసిన. అంతే. ఎంతో